మీద ఏదైనా వివరణ ఇచ్చినా నేనేం ఆశ్చర్యపోను తొందరలోనే. సార్ కూటమి టోటల్ ఫెయిల్ బొత్స కామెంట్స్. ప్రతిపక్ష నాయకుడు అనాలి, ఎందుకంటే ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి. శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ మంత్రి, వ్యవస్థలు మారిన తన స్థానాన్ని కాపాడుకుంటున్నటువంటి బొత్స ఈరోజు చాలా వివరంగా మీడియాతో మాట్లాడారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటి, తమ మీద వచ్చిన విమర్శలన్నిటికీ ఆయన తిప్పికొడుతూ మేము నిజంగానే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళందరినీ మేము వచ్చిన తర్వాత లోపలేస్తాము అనే ఒక ప్రకటన ఒకటి చేశారు. రెండో విషయం, మీరు టోటల్గా ఫెయిల్ అయిపోయారు, ఏ వాగ్దానం మీరు నెరవేర్చలేదు, చాలా విషయాల్లో మీరేం సాధించలేదు. సో దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రోజు మా మీద అనవసరంగా కేసులు పెట్టి మమ్మల్ని మీరు ఇబ్బంది పెడుతున్నారు, వీటికి మేము ఏమాత్రం లోబడిపోము అనే మాట చెప్తున్నారు. అలా విశాఖపట్నంలో ఈ సెంటర్లు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ఎవడన్నా భూములు ఇచ్చాడా? ఆయన కూడా విశాఖ అది కదా, ఎక్కడైనా రియల్ ఎస్టేట్కు ఉచితంగానో లేదా కారు చౌకగా భూములు ఇవ్వడం ఎక్కడన్నా ఉందా? వేరే ప్రొడక్షన్కు ఇంకో దానికి ఇస్తారు కాబట్టి ఇక్కడ అన్నీ అవకతవకగా అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. దానికి తోడు పవన్ కళ్యాణ్ ప్రశ్నలు వేస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రియల్ ఎస్టేట్ కేటాయింపులను ఎందుకు ప్రశ్నించటం లేదు? పనులు జరగకుండా వాయిదా పడుతుంటే ఎందుకు ప్రశ్నించటం లేదు? వాటిని ప్రశ్నించే బదులు మా మీద దాడి చేయడానికే, అంటే ఒక విధంగా ఇది ఒకటి పవన్ గతంలో కూడా అనేవాళ్ళు కదా, మా మీద అనడానికి మా వాళ్ళనే ప్రయోగిస్తారు, అదొక ఆ మాట కూడా అన్నారు ఇంత పొద్దున ఆయన. కులతత్వం అనే దాన్ని చాలా పెద్దగా తీసుకొస్తున్నారు, పిఠాపురంలో కుల పంచాయతీలు పరిష్కరించడమే ఒక ఇదైపోతుందని. సో బొత్స ఇవన్నీ మాట్లాడుతూ పవన్ మీద ఫోకస్ మోర్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్, పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? కూటమిలో ఒక్క తప్పును కూడా ప్రశ్నించకపోగా దాన్ని ఎలాగైనా మోసేటటువంటి కార్యక్రమం ఆయన చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా విశాఖపట్నం ఆ చుట్టుపక్కల ఉన్న భూములు చాలా భారీ ఎత్తున వాళ్ళకి అప్పగించడం ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ శాఖలు వేరే వాళ్ళు ఎందుకు చూస్తున్నారు? ఉపాధి హామీ ఉంది, ఉపాధి కల్పన మీది. అసలు ఉపాధి హామీ పథకాన్ని ఢిల్లీలోనే తీసేసి ఆ పని రోజులు తగ్గించి దాన్ని రాష్ట్రం మీద భారం వేస్తే మీరు ఎందుకు ప్రశ్నించలేదు? నిజంగానే ఈ ప్రశ్నలు వస్తాయి, ప్రతిపక్షం అడగవచ్చు, రాజకీయంగా అడిగినంతవరకు ఏం తప్పులేదు కదా. సో దేశమంతా దీని మీద ఒక నిరసన వచ్చింది. ఈవెన్ సభలో కూడా ఐ థింక్ లావు కృష్ణదేవరాయలు ఎవరో ఒక మాట అడిగారు, మాకు కొంచెం మీరు అదనంగా సాయం చేయాలని. నిజంగానే పవన్ కళ్యాణ్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ ఒక్క చర్యను ఇంతవరకు ప్రశ్నించినటువంటి పరిస్థితే లేదు. వీళ్ళు కూడా ప్రశ్నించట్లేదు అనేది ఒకటైతే, ఈ రెండు విషయాల్లో వీళ్ళు మాట్లాడారు, మరి ఎందుకో తెలియదు, బహుశా అది గమనించే కావచ్చు బొత్స వారు ఇక్కడ ఇవి చేస్తున్నారు. సో ప్రశ్నించడం లేదు, మీరు పూర్తిగా ప్రశంసలతో ముంచెత్తుతూ ఉన్నారు, అంతకంతకు పరిస్థితులు దిగజారుతున్నాయి, మీరు టోటల్గా ఫెయిల్ అయిపోయారు అని బహుశా రేపు శాసన మండలిలో చెప్పడానికి కూడా ఆయన రిహార్సల్ అని కూడా మనం అనుకోవచ్చు. మూడోది, బొత్స గారు అంత గట్టిగా మాట్లాడలేదు, మిగతా వాళ్ళు రాగా అప్పుడప్పుడు వస్తుంటాయి కొంతమంది తీవ్రంగా మాట్లాడుతున్నట్టుగా, దానికోసం కూడా ఆయన మాట్లాడి ఉండొచ్చు.